నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఎదుటిగా మనతో పాటు బోనాల నాగేష్ అన్న ఉన్నాడు. ఆ గతంలో కాంగ్రెస్ పాలన నిరుద్యోగ జేఏసీతోటి పోరాటం చేసిండు బీఆర్ఎస్ పాలన పైన. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మార్పు ఏ విధంగా ఉంది, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పైన వీళ్ళు ఏమనుకుంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పు, తెలంగాణ విగ్రహం చూసినా? కొత్త తెలంగాణ విగ్రహం చూసిన గ్రామీణ నా తల్లి ఊడిపడ్డట్టుగా ఉంది. కానీ మాకెట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి భార్యలా అనిపిస్తుంది అని చెప్పేసి మా తమ్ముళ్ళు కొంతమంది అంటా ఉన్నారు. ఏమంటారు? చెప్పించి కొడతారు చెన్నా కొడుకులు ఎవడన్నా మాట్లాడితే. రేవంత్ రెడ్డి భార్య ఉంది, రేవంత్ రెడ్డి కూతురు ఉందని వాడు జర్నలిస్ట్ శంకర్ గారు ఇంకేదో డిక్ టీవీ ఈ పనికిరాని విధవాళ్ళకి ఇయ్యేనా? ప్రభుత్వంలో పరిపాలన చేస్తుందిరా, నువ్వేం గడ్డి పీకినవా? నేను అనొచ్చా? మీ భార్యనో మీ అమ్మనో పోల్చి చెప్పొచ్చా? అది కరెక్ట్ కాదు. తెలంగాణ తల్లి ఈ పల్లెలకు ఇప్పుడు ఏమంటారు, బతుకమ్మ లేదు ఇట్లా చేయి పెట్టింది అంటారు, ఆశీర్వదిస్తుంది. ఒకప్పుడు దళితులలో బతుకమ్మ ఎవడాడిరు? మాలమాదిగలు బతుకమ్మ ఆడిరా? ఈ మధ్యలో ఈ 10 ఏళ్ల కాలంలో ఎవడో దొంగసాటిగా ఆడుతురు, కానీ అంతమందికి ఎక్కడి బతుకమ్మ ఎవరు ఆడిరు? బతుకమ్మ లేదు తెలంగాణ తల్లి ఈ పనికిరాని ఆ ఇప్పుడు నేను అనొచ్చా? కవితదో లేకుంటే శాలిని పేరు ఆ కేటీఆర్ గారి భార్య పేరు అనొచ్చా? అది నేను అనను, ఎందుకంటే సంస్కృతి అడ్డొస్తుంది. ఎందుకంటే అనొద్దు. ఒక తల్లి చెల్లె ప్రతిరూపం అని పెడుతుంటే మంచి చేస్తుంటే మంచి చేయండి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి వైపు చూద్దామా, విగ్రహాల మీద లొల్లెలు పెట్టుకుందామా? ఇవి ఎప్పుడు విగ్రహాల మీద ఇవేనా మన కామెంట్ చేయడం? అది కరెక్ట్ కాదు. ఆ మాట్లాడిన లుచ్చగాడ వెంటనే ఆ మార్పు అంటే విగ్రహం మార్పు అవసరం అంటావా? ఆ మార్పు వల్ల ఉపయోగం ఏముందంటే ఏం చెప్తాం? విగ్రహం మార్పు అంటే ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా దళితులు ఏదైతే మాలవాడ మాదిగవాడలలో ఈ బతుకమ్మను ఆడాలంటే ఎంతో నెపమేసి ఎంతో బంగారు వడ్డాలతోటి వైభవాలతో ఉంటేనే ఆడాలన్నట్టు దొర గడియల ముందు ఆడిన గత చరిత్రలో ఉన్నట్టుగా ఆనాడు సాకలైలమ్మ మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు పోరాటం చేసి, నాకైతే సాకలైలమ్మలాగా మల్లు స్వరాజ్యం లాగా ఊడిపడ్డట్టుగా కనపడుతూ ఉంది. ఈ కానరాని లుచ్చాగాళ్ళకి ఎట్లా పడుతుందో నాకు తెలియదు, కానీ తెలంగాణ మొత్తం ఏకీపిస్తుంది. ఇలా ఉంటే బాగుంటుంది. అది ఓకే, అంటే ఆ విగ్రహాన్ని ఏకీభవిస్తూ ఉన్నారు, కానీ వ్యతిరేకించే వాళ్ళకి ఏం చెప్తాం మరి? చౌటలు దద్దమ్మలు చెతగాని వాళ్ళు ఎవడైనా వ్యతిరేకిస్తాడు. ఎవడైనా మొగతనం ఉంటే ఉస్మానియాకి రమ్మని చెప్పు. ఎవడైనా పేట పైసలు తీసుకున్న కేటీఆర్ గాడో కవితనో వాడవాడు ఆ తాగుబోతు కేసీఆర్ గారు చెప్తే ఏముంటుందిరా బాయ్? మీరు అంటే ఏమైనా బీకేది ఉందా? మీరు అంటే ఏమైనా గుంజేది ఉందా? ఒళ్ళు బలుతుంది దద్దమ్మలారా. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రేవంత్ రెడ్డి భార్య లెక్క ఉంది, రేవంత్ రెడ్డి కూతురు లెక్క ఉందంటే ఇక మరి మీ అమ్మ రక్కల దాకా వస్తాం, మరి బాగుండదు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా జ్ఞానం ఉన్న వ్యక్తిగా మాట్లాడితే మాకే సిగ్గేస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. అలా మాట్లాడకండి. ఏదైనా ఉంటే మార్పు చేర్పులు ఏమన్నా డిస్కషన్ చేయాలి, కానీ భార్య ఎలా ఉంది బిడ్డ ఎలా ఉంది అనేది తప్పు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అదే ప్రభుత్వం మీద ఉంది. మరి మన గద్దరన్న బిడ్డకు సంస్కృత సారథి ఇచ్చారు, మన అందశ్రీ పాటకు విలువిచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకు అనలేదు? ఇట్లుంది అట్లుందని గత తెలంగాణ పూర్వ ముఖ చిత్రాలకు ఉండేలాగా గత 10 ఏళ్ల పాలనలో ఇలా అయిందని కొత్త రూపాన్ని, అంటే పాత తెలంగాణ 69 ఉన్న చరిత్రని ఇప్పుడు వెలికి తీసుకొచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే దానిపైన అవాకులు చెవాకులు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే చర్చిద్దాం, డిస్కషన్ చేద్దాం. మార్పులు చేర్పులో ఉంటే చర్చలలో పెట్టాలి, కానీ అనవసరంగా ఈ సోషల్ మీడియా ఈ వాట్సాప్ యూనివర్సిటీలలో పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని ఒక యూనివర్సిటీ విద్యార్థిగా మేము ఇక్కడ ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులుగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడున్న తెలంగాణ తల్లి మా అమ్మలాగా సాకలైలమ్మలాగా మల్లు స్వరాజ్యంలాగా ఒక విప్లవాలు చేస్తున్నట్టు, ఒక పచ్చని ప్రాంతాలను ప్రకృతితో నిండినట్టుగా, ఒక తెలంగాణ ఆత్మగౌరవం ఊడిపడ్డట్టుగా ఉంది. ఆ ముఖ చిత్రం బాగుంటుందని మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ 4 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, 4 ఏళ్ల తర్వాత ఆ విగ్రహాన్ని మార్చి పారేస్తామని చెప్పేసి కొంతమంది ఎక్స్లో పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం వచ్చినాడు చూసినాడు. మనం గుళ్ళే ప్రసాదం పెట్టుకుని ఉంటాం, చివర్లీల పడ్డానికి ప్రసాదం ఎంత ఉందో తెలియదు. అది ఆ లైన్ అయిపోయేదాకా చివరోడు వచ్చేదాకా తెలుస్తుంది. 4 ఏళ్ళ ప్రభుత్వం తర్వాత మళ్ళీ కాంగ్రెస్కు పట్టం కడదామని ప్రజల ముందు ఉంటే నేను వస్తా అని భ్రమలే ఇప్పుడు తాగినప్పుడు ఊతిర మాట్లాడుతూ తాగినప్పుడు ఊతిర మాట్లాడుతుంది. ఈ తాగుబోతులు తెలంగాణ చేసిన కేసీఆర్కి ఏం తెలిసి ఉంటుంది? ఎవడో ఒకటి పైసలు ఇస్తే కిరాయి అడ్డా మీద కూలీలకు పైసలు ఇస్తే వాళ్ళు మాట్లాడవచ్చు. ఓకే, ఫైనల్గా 1 ఇయర్ పాలన పైన ఏం మాట్లాడతావు? అద్భుతంగా ఉంది. 54,000 ఉద్యోగాలు వేశారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా ప్రభుత్వం ముందుగా ఒక అడిగేసింది. వర్గీకరణ అయిపోయిన వెంటనే 16,000 ఉద్యోగాలు వేస్తుంది. ముందు విడతల వైజ్గా అందరికీ
అన్ని విధాలుగా మేము సహకరిస్తూనే ముందడుగేస్తుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? మా పేరు శంకర్ యాదవ్. ఏం చేస్తుంటావు? నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నా. ఓకే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చిర్రు, కొత్త విగ్రహం ఫోటో చూసినావా? ముందుగా ఒక నిమిషం ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 1 year అయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరియు వారి మంత్రిమండలికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ఆధ్వర్యంలో ఈ పరిపాలన సుభిక్షంగా కొనసాగాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా. తెలంగాణ తల్లి విగ్రహం మీద మాట్లాడే నైతిక హక్కు గతంలో పాలించిన పాలకులకు కానీ అనేక వర్గాలకు లేవు. ఇది దొరల పోకడలకు నిదర్శనంగా ఉంది. అందుకే ప్రస్తుత తెలంగాణ, గతంలో తెలంగాణ విగ్రహం దొరల పోకడలకు అలంకారాలకు ప్రాయంగా ఉంది కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రిమండలికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈ ప్రస్తుత విగ్రహం మొత్తం రేవంత్ రెడ్డి భార్య ఫోటోను చూపించినట్టు, లేదంటే రేవంత్ రెడ్డి కూతురుని చూపించినట్టు ఉంది అంటారు కదా, అది అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు? అలా ఏం లేదండి. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళా వలె పరిడవిల్లిస్తుంది, అంతేగా. ఓకే, ఫైనల్గా విగ్రహాన్ని మీరు స్వాగతిస్తున్నాము. ఉస్మానియా విద్యార్థుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదేమన్నా నమస్తే. నమస్తే అన్న, నా పేరు చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సురేష్, ఉస్మాన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని. ఓకే, తెలంగాణ తల్లి విగ్రహం నూతనంగా ఏర్పడ్డది చూస్తున్నావా? నిన్న ఫోటో రిలీజ్ అయింది. చూశాను. ఎట్లా అనిపిస్తూ ఉంది? పాతది బెటర్ ఉందా, కొత్తది బెటర్ ఉందా? యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ అనేది ఒక మధ్యతరగతి పేద మంది వ్యక్తులే ఎక్కువ ఉంటారు. కాకపోతే ఇంతకుముందు ఉండే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందంటే ఒక బంగారు కిరీటం, ఆభరణాలు ఉండడం వల్ల మన మధ్యతరగతి ఉన్నవాళ్ళు మన అనే ఫీల్ కాలేకపోతున్నారు. ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందంటే సంపన్న వర్గాలకు కాకుండా, గడిలో ఉన్న వాళ్ళకి కాకుండా, ఒక పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఎలా అయితే ఉంటారో అలా ఉంది ఇప్పుడు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు దాన్ని. అది రేవంత్ రెడ్డి భార్య లాగానో లేదంటే రేవంత్ రెడ్డి కూతురు లాగానో ఉంది అని చెప్తా ఉన్నారు. అట్లా ఏమైనా అనిపిస్తూ ఉందా? ఇంతకుముందు కేటీఆర్ భార్యలాగా, కేటీఆర్ గడియలు దొరలు అంటారు. ఇంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం కేటీఆర్ భార్యలాగానో లేదా కేసీఆర్ భార్యలాగానో ఉందా? అది విమర్శ అనేది చాలా తప్పు. నేను చాలా వ్యతిరేకిస్తున్నా. ఓకే, ఒక విద్యార్థిగా తెలంగాణ ప్రభుత్వ పాలన కావచ్చు ఏడాది దాటుతూ ఉంది. అటు అనేక మార్పులు తీసుకొస్తూ ఉంది. కొన్ని మార్పులు స్వాగతిస్తూ ఉన్నారు, కొన్ని అంటే వ్యతిరేకత ఉంది, పాజిటివిటీ ఉంది. నీకెట్లా అనిపిస్తుంది ఈ ఏడాది కాలం పాలన పైన? అన్న, ఏదైనా ఒక వ్యవస్థను మార్చాలంటే 10 సంవత్సరాలు, దాదాపు 9.5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏం చేయలేదు. ఉన్న సంపన్న వర్గాలకు మాత్రమే చాలా చేసింది. కానీ అదే విద్యార్థులకు ఇలా బీఆర్ఎస్ అండగా ఉంటామని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉంది. ఇక వాళ్ళకి ఆ నైతిక హక్కు లేదు, విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ముఖ్యంగా కేసీఆర్ 100 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో ఎప్పుడు కూడా కేసీఆర్ 100 శత జయంతి ఉత్సవాలకు వచ్చాడు. ముందస్తు అరెస్టులు చేసి గేట్లు బలగొట్టుకొని మరీ వచ్చాడు. కాబట్టి అతనికి మాట్లాడే అర్హత లేదు, విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. ఓకే, నిరుద్యోగులకు కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది గతంలో. ఆ దిశగా నడుస్తున్నట్టు ఏమనిపిస్తుందా? ఇంకేమైనా మార్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్ అనుకుంటా? ముఖ్యంగా ఇంతకుముందు గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉందన్న, ఎన్నో కేసులు పడ్డాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలనలో. కానీ ఇప్పుడు వితిన్ కొన్ని నెలల్లోనే వాళ్ళకి అపాయింట్మెంట్ రేట్ కూడా ఇచ్చారు. కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయింది. ఎన్నో కోర్టు కేసులున్నా దాన్ని క్లియర్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్తుంది. వ్యవస్థను మార్చాలనుకుంటుంది కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన అంటే కాంగ్రెస్. ఇప్పుడు ఫైనల్గా తెలంగాణ తల్లి విగ్రహం పైన నీ ఒపీనియన్ ఏంది? బెటర్ ఉందా లేదంటే మార్పు అవసరం లేదనుకుంటున్నా? ఇప్పుడు ఒకటే అన్న, తెలంగాణ తల్లి విగ్రహం ప్రస్తుతం ఎలా ఉందంటే గ్రామ దేవతలు ఉంటారు కదా అన్న, గ్రామ దేవతల లాగానే ఉంది. ఇంకోటి మన అనే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మన అనే ఫీల్ అయ్యే విధంగా ఉంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అంటే పోరాట స్ఫూర్తిలాగా స్త్రీలు పోరాటం ఆ విధంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందుకు ఏముందంటే వరి ఉండేది. ఇప్పుడు ఏంది దక్షిణ తెలంగాణలో పండేది, దక్షిణ భారతదేశంలో పండేది ఎక్కువగా వరి, జొన్న, కంకు ఇవి ఉంటాయి. కాబట్టి అవి ప్రతిబింబించేలా, తెలంగాణను ఉట్టిపడేలా, జీవం పోసేలా తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు ఉంది. ఓకే, ఫైనల్గా దాని మీద విమర్శలు చేసిన వాళ్ళు, అంటే ఆ తెలంగాణ విగ్రహం మీద విమర్శలు చేసిన వాళ్ళకు ఏం చెప్పదలుచుకుంటారు? తెలంగాణ తల్లి విగ్రహం మీద విమర్శలు చేసే వాళ్ళకి వాళ్ళు ఇంతకుముందుకు వాళ్ళు సంపన్న వర్గాలు అయి ఉంటారు,
లేకపోతే గడిల్లో ఉండేటోళ్ళు ఉంటారు, దొరలై ఉంటారు, వాళ్ళు మాత్రమే విమర్శలు చేస్తారు. సామాన్యులు ఎవరు విమర్శలు చేయలేదు. సామాన్యులు ఎవరన్నా విమర్శలు చేస్తుంటే చెప్పండి. ఓకే.